వెల్కమ్ టు జేటీవీ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తండ్రికి దగ్గ తనయుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారు ఈ రోజున పుట్టడం, కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, అందులో కేటీఆర్ గారు వివిధ హోదాలలో ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో తనకున్న మేధాశక్తి, తనకున్న విదేశాల్లో విద్య అక్కడ చేసిన సందర్భంలో ఆయా దేశాలలో మరి పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వాల పరంగా ప్రైవేట్ పరంగా దేశంలో నలుమూల నుంచి మరి పెద్ద ఎత్తున 23 లక్షల దాదాపు 24 లక్షల మందికి ఆ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో ఐటీ కంపెనీలు రావడం, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎందరో యువతకి దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారకులు ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మరో దిక్కు మంత్రిగా ఐటీ మంత్రిగా ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మరి కేటీఆర్ గారు దక్కింది. మరి కేటీ రామారావు గారు ఆనాడు ఉద్యమ సందర్భంలో కానీ అదేవిధంగా శాసనసభ్యుడిగా మంత్రిగా తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే దిశగా ఈరోజు ప్రతిపక్షంలో కూడా అధికార పార్టీని 3 చెర్ల నీళ్ళు తగ్గించే దిశగా మరి కేటీ రామారావు వారికి ఉన్న వాగ్దాటితోటి ప్రజలకు ఈ రాష్ట్ర వివిధ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గత అసెంబ్లీలో ఎండగట్టిన విషయం మళ్ళీ ప్రజల పక్షాన జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మరి గాలం విప్పే దిశగా యువకులు ఉత్సాహవంతులు మరి కేటీ రామారావు గారి జన్మదినం ఘనంగా చేయడమే కాకుండా నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఎందరో ఆరోగ్యంగా బాగలేని వాళ్ళకు ఆరోగ్యపరంగా పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాలలో కేక్ కటింగ్లు అనుకోండి, రక్తదాన శిబిరాలు కూడా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కేంద్ర కార్యాలయంలో రక్తదానం కూడా మరి యువత బీఆర్ఎస్ నాయకులు మరి పెద్ద ఎత్తున వచ్చి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మరొకసారి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.